సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, బిడ్డ కృంగిపోవద్దు. నువ్వు నలుగురిని కాపాడేందుకే పుట్టినావు. రాజీ గంభీరంగా లేచి నిల్చో. అంతా నిజమే తల్లి, తప్పకుండా విను అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం చూపించారు. ఆ సందేశం ఏంటి, బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాబాగారు ఏం చెప్తున్నారు, అందులోనే అర్థం ఏంటి అంటే, బిడ్డ ఇప్పుడు నీ మనసు తెలివైంది, తేలికపడింది, లేచి నిలబడే శక్తి కూడా వచ్చింది కదా. ఎప్పుడైనా సరే నువ్వు ఏడవడానికి తయారుగా ఉంటావు. నువ్వు ఒక్కటే గుర్తుంచుకోవాలి, నువ్వు ఏడవడానికి పుట్టలేదమ్మా, నలుగురిని బ్రతికించడానికి పుట్టావు. నువ్వు ఈ సాయి బిడ్డవు. ఈ సంగతి నువ్వు మర్చిపోయావు కదా. నువ్వు ఎంత మనోధైర్యంగా ఉండగలవో నువ్వు మర్చిపోతున్నావు. ఏదైనా సరే సాధించగలను అని గంభీరంగా లేచి నువ్వు నిల్చోగలవు అన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు. కొద్దిగా తలుచుకొని చూడు. ఇది వరకు ఎన్ని అడ్డంకులు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు అన్నిటినీ తట్టుకొని ఒక పక్కన బాధపడుతూనే మరొక పక్కన ఒంటరిగా పోరాడి గెలిచావు కదమ్మా. ఎప్పుడు కూడా ఎవ్వరు నిన్ను గెలవలేదు తల్లి. దేనివల్ల కూడా నిన్ను ఓడించలేరు తెలుసు. అభిమానం, ప్రేమ వల్ల మాత్రమే నిన్ను ఓడించగలరు, నిన్ను బలహీనపరచగలరు. నువ్వు ప్రేమకు మాత్రమే లొంగుతావు. కొద్దిగా ప్రేమ చూపిస్తే వాళ్ళని పూర్తిగా నమ్మి అభిమానిస్తావు. వాళ్ళకి లోబడిపోయి వాళ్ళ మాటలకు లోనివై నువ్వు ఎంతగానో అభిమానాన్ని పెంచుకుంటావు. నిన్ను ధైర్యంగా గెలవలేక నీ మనసుని ప్రేమ, అభిమానం అనే వాటితో నింపి ముసిగేసి నిన్ను మోసగిస్తూ నిన్ను ఓడిస్తూ ఉంటారు. నిన్ను గెలవలేక నీ మనసు వల్ల, నీ మనసుని మూలంగా నిన్ను ఓడించగలరు మాత్రమే. ఇంకా మాటలతో బాధించగలరు. ఏ మాటలను నీ వల్ల తట్టుకోలేవు కదా. అది అలాగే వదిలేసి పోలేకుండా ఉన్నావు. ఇతరులు నీ యొక్క బలహీనతని తెలుసుకొని నిన్ను బాధిస్తూ ఉంటారు. ఒక్క మాటని తలుచుకొని బాధపడుతూ ఉంటావు కదా బిడ్డ. ఎంతో సున్నితమైన మనసు నీది. నిన్ను బాధ పెట్టేందుకే వాళ్ళు నిన్ను అడ్డం పెట్టుకొని నీ ముందు ఏదో ఒకటి అంటూ ఉంటారు. అది అంతా ఆలోచించి నీ మనసులోనే ఉంది. ఏదైతే ఆలోచించి నువ్వు బాధపడుతూ ఉంటావో నీ జీవితంలో అది అనవసరం లేని విషయం, అనవసరం లేని వారి గురించి, అనవసరం లేని మాటల గురించి నువ్వు ఎందుకు ఇంతగా దిగులు పడి వాళ్ళకి ఇంత ప్రాధాన్యత ఇవ్వవద్దు. ఒక్క మాట నీ మనసుని బాధ పెట్టేదిగా ఉంటే ఎందుకు బాధ చెప్పు. ఏదైనా నువ్వు కష్టపడేందుకు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నావో నీ మనసుని నేను బలంగా చేస్తానని నువ్వు నమ్ము. నీ మనసారా నువ్వు బాధపడేటప్పుడు నువ్వే కాదు, నీ మనసులో ఉన్న దాన్ని కూడా బాధ పెడుతూనే ఉంటుంది. నీ మనసును కూడా బాధిస్తూనే ఉంటుంది. ముందు నీ మనసుని బలపరుచుకో. నీ వల్ల కాదు అన్నప్పుడు నేను చేస్తాను. పిల్లలకు బలం తక్కువైతే తమ పిల్లలు ఎదుర్పు శక్తి వచ్చేందుకు కావలసిన ఆహారం, మందులు ఎలా ఇస్తారో అదేలాగా నీ బావ కూడా నీ తల్లి వలె నా బిడ్డల మనసు గాయం రణమైనప్పుడు వాళ్ళని మనసు మందులాగా చేసేటానికి నేను ఓదార్పునిస్తాను. లోపల దాన్ని తట్టుకోగల శక్తినిస్తాను. కొన్ని విషయాలు నువ్వు తెలుసుకోవాలమ్మా. ఎలాంటి సందర్భాలలో అయినా సరే, ఎలాంటి పరిస్థితినైనా సరే తట్టుకోగల స్థితి నీకు అనుకూలంగా మార్చుకునే సామర్థ్యం నీకు కావాలి. ఈ సాయి బిడ్డ మనసు ఒక కోట లాంటిది. ఆ కోటలాగా ఉండాలి. ఈ వాక్కులు నీకే బోధిస్తున్నాను. నీ మనసు దానికి కావలసిన బీజాన్ని వేస్తాను. ఒకరోజు రాజీ గంభీరంగా నిన్ను అవమానించిన వాళ్ళ ముందు నువ్వు తలెత్తుకుని నిల్చుకోవాలి. కృంగిపోవటానికి నువ్వు ఎవరి బిడ్డవో కాదు కదా, ఈ సాయి బిడ్డవు. సాయం చేయగలవు. అలాగే నువ్వు సాయం పొందకుండా నీ గెలుపుని సాధించగలవు. నువ్వు ఎప్పుడూ ఏడుస్తూ ఉండవద్దు. నేను అంత గొప్ప అయితే
నాకు ఎందుకు బాబా ఇన్ని కన్నీళ్ళు, ఎందుకోసం నన్ను ఇలా శోధిస్తున్నావు, నువ్వు అడుగుతున్నావు కదా, చెబుతాను వినిబిడ్డ. ఒక తల్లి పక్షి తన బిడ్డ పక్షిని ఎగిరేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది. అప్పటికీ అది ఎగరలేదు అంటే జాగ్రత్తగా ఎవ్వరూ లేని దగ్గర పెట్టి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది ఆ తల్లి పక్షి. ఎవ్వరూ లేని పక్షంలో ఆ బిడ్డ పక్షి కొద్ది కొద్దిగా ఎగరటానికి ప్రయత్నించగా చిన్నగా ఎగురుతుంది. ఆ విషయాన్ని దాచుకొని తన తల్లి పక్షి దాంకొని చూస్తూ గమనిస్తూ సంతోషపడుతూ ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది కదా, నిన్ను నేను పరీక్షించేందుకు ఎల్లవేళలా నిన్ను గమనిస్తూ ఉంటాను తల్లి. కొద్దిగా నువ్వు కూడా నీ సమస్యలను ఎదుర్కొని ఎదగాలి. దేనినైనా ఎదుర్కోగల శక్తి నీకు రావాలి, నమ్మకం నీకు కలిగించాలని అలా చేస్తూ నీకు చిన్న పరీక్ష అనేది పెడుతూ ఉంటాను. ఇందులో గెలుపు లేని నువ్వు తప్పకుండా వెనుక నుంచి వేయవు. తప్పకుండా నీ భవిష్యత్తులో గెలుపు మాత్రమే చూస్తావు. ఎలాగైనా ఆ కష్టాలను ఎదుర్కొని సాధిస్తావు. ఇందులో కొన్ని శోధనలు నిన్ను దెబ్బ కొట్టేలా ఉంటాయి, కానీ ప్రతి దెబ్బకి నువ్వు కింద పడవు. ఎందుకంటే నీకే తెలియకుండా నీ చేతులు నేను పట్టుకునే ఉంటాను కాబట్టి. ఎక్కడ నువ్వు పడిపోతావో అని నేను జాగ్రత్తగా కాచుకొని పడకుండా పట్టుకుంటానమ్మా. నీ చేయి అందించి పైకి లాగుతాను. నీ చేతిని పట్టుకుని నా చెయ్యి అందిస్తాను. నిశ్చయంగా అతి త్వరలో నీకు మార్పులు జరగబోతున్నాయి. అందుకు నువ్వు ప్రతి సమయం నీకు అనుకూలంగా మారబోతుంది. నీకు చెయ్యి అందించే విష్ణువుని, నీ ఆశలు తీర్చే ఈశ్వరుణ్ణి, ఈ జగాలను అద్భుతంగా బ్రతికించగల, ఇతరులకు సాయం చేసేలా నువ్వు బ్రతకగల బిడ్డవు నువ్వు. ఇప్పుడు అర్థమైంది కదా, ఇదంతా నీ మంచి కోసమే జరిగిందని. నీకైనా మంచి కొరకే అంతా జరుగుతుంది అని నువ్వు గుర్తుంచుకోవాలి. కాబట్టి కొద్దిగా ఓపికగా సామర్థ్యంగా ఉండు. కొద్దిగా ఓపిక అలవాటు చేసుకో. దేనినైనా జయించగల సామర్థ్యం నీకుంది తల్లి. నీకు సాయంగా తోడుగా నీ సాయి తండ్రి ఎప్పుడూ నీతో ఉంటాను. అంతా మంచిగా జరుగుతుందమ్మా. నన్ను నమ్ముకున్న బిడ్డని నేను ఎలా వదులుతాను చెప్పు. నీకు అంతా అనుకూలంగా చేసి నీ కోరిక తీర్చి నీకు భయం అనేదే లేకుండా గంభీరంగా నిన్ను అందరి ముందు నిలబెడతాను. ప్రతిదీ సాధించిన గంభీరంలో నువ్వు తప్పకుండా తలెత్తుకుని మంచి స్థాయిలో నిలబడతావు. నిన్ను హేళన చేసి నిన్ను ఎందుకు పనికిరావు అన్న వారు కూడా ఆశ్చర్యపడేలా నీ వైపు తలెత్తి చూసేలా నిన్ను మారుస్తాను. అంటే నీకు అన్ని అవకాశాలు ఇస్తాను. ఆ అవకాశాలన్నీ జయం కలిగేలా నేను ఆశీర్వదిస్తాను బిడ్డ. కాబట్టి నీకు ఏది ఇవ్వను అని అనుకోవద్దు. నీ వెంటే నేనుండగా అన్నీ నీకు సొంతమే. నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.